మార్కాపురం పట్టణం ఏకలవ్య కాలనీలో నివసిస్తున్న ఒక వికలాంగుడు తనకు ప్రభుత్వం కేటాయించిన షాపును అక్రమంగా ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇండియన్ హిందూ మాదిగ వర్గానికి చెందిన ఈ బాధితుడు చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిపారు. బాధితుడి వివరాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మార్కాపురం కోర్టు సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్ లో రూమ్ నెంబర్ 6 తనకు కేటాయించబడింది. అయితే ఆ షాపును గతంలో శ్రీమతి పులిపాటి సుమశ్రీ భర్త జొన్నలగడ్డ రవిబాబు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తెలిసింది. అధికారుల విచారణలో అతడు మార్కాపురంలో కాకుండా మంగళగిరిలో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఇదే షాపును జూకుంట్ల ఆసిబాబు అనే వ్యక్తికి నెలకు 2000 అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. గ్రామ రెవెన్యూ అధికారి విచారణ అనంతరం తహసీల్దార్కు నివేదిక సమర్పించగా జీవనోపాధి కోసం ఆ షాపును తిరిగి బాధితుడి పేరుపై కేటాయించారు. అయితే బాధితుడు అక్కడ వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్ళగా జూకుంట్ల ఆసిబాబు షాపును ఖాళీ చేయించకుండా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ దాడికి యత్నిస్తున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈడీ ఎస్సీ కమిషన్ ఇప్పుడు మాకు సేవలు చేయకుండా వికలాంగుడైన నాకు అన్యాయం చేసి నా కుటుంబానికి నాకు ఇప్పటి వరకు నాకు న్యాయం చేయకుండా నాకు చెప్పులు కుట్టుకొని రోడ్డు మీద ఉండగా అక్కడ కూడా లేపేశారు సార్. మాకు ఎలాంటి బతకడానికి జీవనోపాయం లేదు, నాకు అదే ఉపాధి సార్. కానీ నాకు అది చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడుతున్నాను సార్. ఆ రూమ్ నాకు ఇవ్వకపోతే ఈడీ ఎస్సీ కమిషన్ గారు వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు సార్. ఎన్నిసార్లు 100 అర్జీలు ఇచ్చాం సార్, ఇప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వటం లేదు. కానీ ఈడీ ఎస్సీ కమిషన్ జూకుంట్ల ఆసిబాబు అనే వారు అక్రమంగా ఆక్రమించుకొని అతను తొలగించి అతన్ని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు సార్. అతను నేను ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాను సార్. జూకుంట్ల ఆసిబాబు ఎలాంటి ఆధారాలు లేవు సార్, అక్రమంగా ఆక్రమించుకొని అతను ఉపయోగించుకుంటున్నాను సార్. ఆ కళాటైన్ షాపు 2011లో కలెక్టర్ గారు మంజూరు చేసినాడు. ఆ హ్యాండిక్యాప్ కింద చెప్పుల షాప్ కింద నాకు అలాట్ చేశారు సార్ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్నోసార్లు ఈడీ గారికి అర్జీలు ఇచ్చాం సార్, 100 అర్జీలు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన లేదు సార్. కానీ న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్. మేము చెప్పులు కొట్టుకొని బతుకున్నాం సార్ రోడ్ల మీద సార్. ఆ రోడ్డు మీద కూడా లేపేశారు సార్.